అందరికీ నమస్కారం. మేము ఎంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరు ఇచ్చే చిన్న ప్రోత్సాహం ఒకటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తుని తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు మరో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరిలో ఒక పెద్ద పెంకుటిల్లు ఉంది. ఆ ఇంట్లో ఆడవాళ్ళెవ్వరూ ఉండరు. కేవలం 5 మగవాళ్ళు ఉంటారు. పెద్ద ఆయన తాగుబోతూ జైలుకెళ్ళొచ్చిన అనుభవం ఉంది. రెండో ఆయన పెళ్ళి వద్దనుకొని తిరిగే బ్రహ్మచారి. మూడోవాడు ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉండే సోమరిపోతు. నాలుగోవాడు షాప్లో పనిచేసే ఒక మాస్ మెకానిక్. చివరివాడు చిన్నపిల్లల మనస్తత్వంతో తిరిగే ఒక బచ్చగాడు. ఈ 5 ఉన్న ఇంటికి ఊళ్ళో వాళ్ళంతా పంచమి ఇల్లు అని పిలిచేవారు. ఈ 5 మధ్యలో మహాలక్ష్మి అనే ఒక పద్ధతైన అమ్మాయి ఉంటుంది. ఆమెకి ఆ ఇంట్లో వాళ్ళంటే ప్రాణం. అదే ఊళ్ళో చక్రి అనే కుర్రాడు ఉన్నాడు. చక్రికి మహాలక్ష్మి అంటే ఇష్టం. మహాలక్ష్మి కూడా రీసెంట్గా డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆనందంలో ఉంటుంది. టెస్ట్ పాస్ అవ్వడానికి చక్రి పడిన తిప్పలు, చేసిన హెల్ప్లు ఇన్ని కావు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. రోడ్డుపై ఒకరోజు సాయంత్రం మహాలక్ష్మి ఆఫీస్ పని ముగించుకొని బస్టాప్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. డ్రెస్ అంతా బురదగా మారి చున్నీ లాగేసి ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది. ఇంట్లో ఉన్న చక్రి మరియు కుటుంబ సభ్యులు అది చూసి కంగారు పడ్డారు. ఏమైందమ్మా మహాలక్ష్మి? కాలు జారి పడ్డావా? ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి బైక్ గుద్దారా అని అడిగారు. మహాలక్ష్మి కళ్ళలో నీళ్లతో ఇలా చెప్పింది. కాదు పెద్దీ, మన శైలు వాళ్ళ అన్నయ్య ఉన్నాడుగా, ఆ సురేష్ గాడు బస్టాప్ దగ్గరున్న చూసి కావాలని టీజ్ చేశాడు. నన్ను పట్టుకొని పంచమి పాపా అని పిలిచాడు. 5 మగవాళ్ళుండే ఇంట్లో ఉండేదాన్ని ఇంకేమంటారు అని హేళన చేశాడు. నేను నిలదీస్తే నా చున్నీ లాగి బురదలో నెట్టేశాడు. ఈ మాట వినగానే ఇంట్లోని పెద్దాయన నుంచి చిన్నవాడి వరకు అందరి రక్తం ఉడికిపోయింది. చక్రి ఆవేశం, పంచమి పవర్. మహాలక్ష్మికి జరిగిన అవమానం వినగానే చక్రి తట్టుకోలేకపోయాడు. వాడికి ఎంత పొగరు! నా మహాలక్ష్మి జోలికి వస్తాడా? 5 మగవాళ్ళున్న ఇంటి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడతాడా? ఈరోజు వాడు నా చేతుల్లో చచ్చాడు అని రొమ్ము విరుచుకొని బయలుదేరాడు. మహాలక్ష్మి చక్రిని ఆపడానికి ప్రయత్నించింది. చక్రి, వద్దు. వాడికి తగిన బుద్ధి నేనే చెప్తాను. నువ్వు వెళ్ళి గొడవ పడొద్దు అని వేడుకుంది. కానీ చక్రి వినకుండా మహాలక్ష్మిని అవమానించిన సురేష్ గాడు రోడ్డు మీద తన ఫ్రెండ్స్తో కలిసి టీ కొట్టు దగ్గర నవ్వుతూ కూర్చొని ఉన్నాడు. చక్రి గాలివేగంతో తన బైక్ పై వచ్చి సురేష్ ముందే బైక్
స్పీడ్ చేసి ఆపాడు. రే సురేష్, ఒక ఆడపిల్ల ఇంటి నేపథ్యాన్ని పట్టుకొని కామెంట్స్ చేయడానికి నీకెంత ధైర్యంరా? మెకానిక్ బండి పార్టులు విప్పినట్టు నీ ఒంట్లో ఉన్న ఒక్కో ఎముక విరిచేస్తా అంటూ సురేష్ మీదికి విరుచుకుపడ్డాడు. అక్కడ జరిగిన ఫైట్లో చక్రి సురేష్ను వాడితో ఉన్న 5 రౌడీలను రౌండప్ చేసి చితక్కొట్టాడు. ఒక ఆడపిల్ల మర్యాద జోలికి వస్తే ఎలా ఉంటుందో ఊరంతా చూసేలా సురేష్తో మహాలక్ష్మికి క్షమాపణ చెప్పించాడు. కుటుంబ బంధం అసలైన లైసెన్స్. రక్తం మరుగుతుంది. ఆవేశంతో సురేష్ను చితక్కొట్టి తిరిగొచ్చిన చక్రిని చూసి ఆ 5 అన్నదమ్ములు గర్వపడ్డారు. పెద్దాయన చక్రి భుజం తట్టాడు. రేయ్ చక్రీ, ఇప్పటివరకు మా ఇంట్లో మహాలక్ష్మిని చూసుకోడానికి 5 ఉన్నాం అనుకున్నాం. కానీ ఈరోజు నుంచి నువ్వు 6వ వ్యక్తివిరా. మహాలక్ష్మి రక్షణ నిలిచిన రోజే నువ్వు మా మనసులో ఆమె లైఫ్కి పర్మినెంట్ లైసెన్స్ సంపాదించుకున్నావ్ అని మెచ్చుకున్నాడు. మహాలక్ష్మికి కూడా చక్రి ధైర్యాన్ని చూసి సిగ్గుపడుతూ, నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. సందేశం: మనుషులు పరిస్థితులను లేదా కుటుంబ నేపథ్యాన్ని బట్టి తక్కువ చేసి చూడకూడదు. ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నిలబడే ప్రతి ఒక్కడూ అసలైన కథానాయకుడే. అందుకే ఈ సీరియల్ మనకి ఏం నేర్పుతుందంటే, ఏ కుటుంబాన్ని